హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇదైతే నేను ప్రతిరోజు ఈ బౌల్స్ నేను ఇంటి ముందు పెడతానండి. వాటిలో వాటర్ పోసుకొని ఇలా నేను లోపల రెడీ చేసుకొని ఒక్కొక్కసారి చూపెడతానండి. ఎందుకంటే నేను బయట పెట్టుకునేటప్పుడు కూడా చూపెడతాను. మీకు క్లియర్‌గా ఉంటుంది కదా అన్నట్టుగా ఇక్కడ వీడియో పెట్టానండి. నేను ప్రతి శుక్రవారం కాదండి, ప్రతి మంగళవారం కాదు, ప్రతిరోజు కూడా నేను ఈ గాజు బౌల్స్ పెట్టుకుంటానండి. అలా మనకి ఏదన్నా ఇంటి ముందు అందంగా కూడా ఉంటాయి. ఏదన్నా ఉంటే దిష్టి రూపంగా ఉంటే పోతుందని చెప్పడంతోటి నాకు ఒక పెద్ద మనిషి చెప్పారండి. అందుకనే చేసుకుంటూ ఉంటాను. వాళ్ళు ప్రతిరోజు కూడా పెడుతూ ఉంటారండి ఇంటి ముందు పువ్వులు. దేనికి పెడతారనంటే తను చెప్పిందండి నాకు. చెప్పడంతోటి ఆ ఆంటీ చెప్పడంతోటే నేను పెట్టుకుంటానండి. ఇదిలా మనకు గుమ్మాలకు పెట్టుకుంటే దిష్టని కాదండి. మన గుమ్మాలకు కూడా అందంగా ఉంటాయనని చెప్పి ఇలా తాజా పువ్వులుంటే ప్రతిరోజు కూడా మనం గుమ్మాన్ని అలంకరించుకోవాలండి. ఎప్పుడూ కూడా మంచి ముగ్గులేసుకుంటామండి. అందరికీ ఇంట్రెస్ట్ ఉంటదండి. అందరూ కూడా మంచి ముగ్గులు వేసుకోవాలి, కలర్‌లు వేసుకోవాలి. ఇప్పుడేంటండి పండగలొస్తేనే కలర్‌లు వేసుకుంటున్నారండి. లేకపోయినా కూడా వేసుకుంటున్నారు అందరూ కూడా. ఎందుకంటే మంచి కళగా ఉంటున్నాయండి. ప్రతిరోజు చేసిన వీడియోనే చేసినా కూడా చూడరండి. ఏదైనా కొత్తదనం కావాలని అడుగుతూ ఉంటారండి. కానీ కొత్తదనం అనేది మనం గడపలు పూజించుకుంటే ఇది ఎప్పటికీ కొత్తది కాదు, పాతది కాదు. మన అనాదిగా అందరూ కూడా చేసుకునేదండి గడపలు పూజించుకోవడం అంటే చాలా చక్కగా అందరూ గుమ్మాలు కూడా పూజించుకుంటే అందంగా ఉంటాయండి. బౌల్స్ కూడా ఈ మధ్యలో పెట్టుకుంటున్నారండి అందరూ అలాగా. నేను మాత్రం 7, 8 సంవత్సరాల నుంచి అలా పెట్టుకుంటున్నానండి. ప్రతిరోజు కూడా పెడతానండి. పెట్టి చక్కగా పొద్దున్నే నేనిలా తులసి పూజ చేసుకుంటానండి. లోపల నేను చేసుకున్న తర్వాతే బయటికొచ్చి చేస్తానండి. ఎందుకంటే ఫస్ట్ నేను స్వామివారికి అభిషేకం 5:30 లోపు నేను బ్రహ్మముహూర్తంలో లేస్తే 5:30 లోపు అంతా చేసేసుకొని బయటికొచ్చి నేను సూర్యోదయం కాకముందుకే తులసమ్మకు దీపారాధన చేసుకుంటానండి. ఒకవేళ ఇంట్లో లేట్ అయ్యేది ఉంటే మాత్రం నేను కొద్దిగా లేట్‌గా లేస్తే టైం అయిందనుకుంటే బయట పెట్టేస్తానండి. కానీ ఇక నుంచి నేను బయటే ముందు పెట్టాలనుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు కూడా తులసమ్మ దగ్గరే ఫస్ట్ పెట్టాలి అంటున్నారండి. నాకు అలవాటయిపోయింది కాబట్టి అలా పెడుతున్నాను. ఫస్ట్ నేను తులసమ్మ దగ్గరే పెట్టాలనుకుంటున్నానండి. ఇప్పుడు కార్తీక మాసం నుంచి మాత్రం ఫస్టు తులసమ్మ దగ్గరే దీపం పెట్టుకుంటా అండి. ఆ తర్వాతే లోపలికెళ్ళి మందిరంలో పూజ అది చేసుకుంటానండి. రోజు చిన్న బెల్లం ముక్క మాత్రం పెడతానండి. తులసమ్మకు మాత్రం. ఇలా దీపం పెట్టుకున్నానండి. పొద్దున్నే మనము ప్రతిరోజు కూడా తులసమ్మకి దండం పెట్టుకోవడం, మన వాళ్ళు ఆ దండం పెట్టుకున్నాం మనం ఎప్పుడూ కూడా తులసమ్మకు పెట్టే దీపమండి. ఆ దీపాన్ని దర్శించుకొని మన పిల్లలు కానీ, పెద్దలు కానీ బయటికి వెళ్తారండి. చాలా మంచిదండి. ఆ దీపం దర్శించుకొని వాళ్ళు కూడా దాన్ని దాటి వెళ్తే మనకి చల్లగా ఎప్పుడూ కూడా